ओम नमः सरसे नमः सरसस्पतये नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासता सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः। ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। धूपमाग्रापयामि ओं धूर्वसि धूर्वधूर्वसंयोऽस्मान् देवानामसि ओं प्रणवपताकं वित्तंडि पनवस्वरूपं विधियन्ति प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति स्वतंत्र भारत तत्वचिन्नमयि सत्यधर्ममूलकालयमन्ति प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति सिद्धप्रज्ञुला सद्गुरुदेविनि चिन्मयकान्ति निदानमन्ति प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति वेदशास्त्रमुलसाराधिककलादर कलितं वै साधु विनत मलयालमो निवर स्वर्गं प्रणयपताकं प्रणवस्वरूपं विधियन्ति सर्वमतं पुलसमन्वयमयि सर्वमतं पुलसमन्वयं वै सर्वजनुलकिदेयं वन्दि प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति अहंकार परमहीनयात्मलकुनंदनि श्री गुरुबोधन्ति अहंकार परमहीनयात्मलकु अंदनि गुरुबोधन्ति ममतमहिमा विमलयल स्वामी मुल्कविरा गीताकारं वंडि प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति सनातनं भगवेदान्तर्गत ज्ञान संबलं हेमं वंडि विनमित शिरस्कुलैन मनस्ति विश्रमभक्तिनि चेयगरन्ति प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति प्रणवपताकं वित्तंडि प्रणवस्वरूपं विधियन्ति अकार उकार मकार मिलिता अध्यक्षर कृत जय हो सकल सिद्धांत ज्ञान सार संजात शब्द संस्कृता जय हो कमनीयांबर काशाय वर्ण कलित केतन जय हो विमल चिदंबर विस्तृत त्याग विलास नैजयंति जय हो सच्चिदानंद साधु जनावली चिन्मय शिवा जय हो शास्त्र प्रोक्त मत तत्व समन्वय सत्य संकेत जय हो प्रणवार्थ बोध प्रज्ञान ब्रह्म परतत्व पूर्ण जय हो प्रसन्न भारत प्रशांति प्रज्वल पवित्र धारण जय हो जय हो जय हो प्रणव पताका जय हो विजय पताका जय हो जय रघुहृदया जय जय हो जय साधु सभध्वज जय हो ओम मानो हिगुंसे जातवेदो गामश्वं पुरुषं जगत् अबिभ्रतज्ञागहि श्रिया मा परिपादया उद्दे मम बसो बोलो प्रणव पताका की जय बोलो प्रणव पताका की जय बोलो प्रणव पताका की जय
సర్వదేవతా స్వరూపులైన శ్రీ సద్గురు పరమాత్మల యొక్క, శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క, శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క, శ్రీ మార్కండేయ స్వామి యొక్క, శ్రీ యమధర్మరాజు యొక్క మహాదివ్య పాదారవిందములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పూజ్యపాదులైన స్వామీజీలందరికీ సాదరపూర్వక ఓం నమో నారాయణాయ. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అమృత హృదయులారా, శ్రీ వ్యాసాశ్రమ భక్త దేవతలారా, అమృత హృదయులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ప్రణవము 7 కోట్ల మంత్ర స్వరూపం, ప్రణవము 33 కోట్ల దేవతల స్వరూపం, ప్రణవము వేద స్వరూపం. ఈ జగత్తంతా కూడా ప్రణవ స్వరూపమని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏతద్ధేవాక్షరం బ్రహ్మ, ఏతద్ధేవాక్షరం పరం, ఏతద్ధేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఈ ఓంకార పరమాత్మ పరబ్రహ్మం అని తెలుసుకోవాలి. ఈ ఓంకార పరమాత్మ, ఈ ఓంకారమే మోక్షధామం అని తెలుసుకోవాలి. జీవితంలో ఈ ఓంకార తత్వాన్నే తెలుసుకోవాలి. అంతా నేను, ఇది అంతా ఓంకార పరమాత్మమయం అని తెలుసుకొని ఆ ఓంకార పరమాత్మ భక్తుడిగా ఎవరైతే ఉంటారో ఆ ఓంకార పరమాత్మ ఆ భక్తుడికి ఏది కావాలో అది ఇస్తుంది అని కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు. అందుకని సమస్త శక్తులు కలిగినటువంటి, సమస్త దేవతా స్వరూపమైనటువంటి, శుభప్రదమైనటువంటి, మంగళప్రదమైనటువంటి ఈ ఓంకార పరమాత్మని మనం మన కార్యక్రమానికి ప్రప్రథమంగా ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ ఓంకార దేవుని యొక్క, గురుదేవుల యొక్క, సమస్త దేవతల యొక్క, ఋషుల యొక్క అనుగ్రహం చేత మనం జరపబోయేటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగి లోకానికి మేలు కలుగునుగాక. ఓం తత్సత్. ఓం నమో గురుదేవని పాదములే కరణ ఓం నమో గురు రమ్మ మంగళారతులు మూడడు అజత్రాం స్వాదారయామి గృహజ్యోతిషం స్వాదారయామి బోధయంతేం స్వాదారయామి జాగ్రదేం స్వాదారయామి ఓం దేవ్యమావహ జీవనం చరిశోదశ ఓం మూర్ధానం దివో హరతిం పృథివ్యావయేశ్వరరక్షాయ జానమజ్ఞే జనయంత దేవా జీవనం చరిశోదశ. ఓం శ్రీ స్వామి, 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 ఓం శ్రీ హరి రాస్తానంద చిత్త స్వామి, ఓం శ్రీ 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 హరి రాస్తానంద చిత్త ఇహప్రయాది దేహం శయాది పరమాం గతి. ఓం అనేటువంటి ఓంలో ఎన్నో ఉన్నాయి, స్వామి చెప్పారు కదా. అందుకే మనం అందరం కూడా ఓంకార స్వరూపం. ఓంకారం నుంచే పంచమహాభూతాలు బ్రహ్మణ్య అవ్యక్త అవ్యక్తాత్ మహత్ మహతో అహంకారాత్ అహంకారాత్ పంచధర్మాత్రాన్ని పంచధర్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. అంటే బ్రహ్మమనగా వ్యక్తం కానటువంటిది పరమాత్మ ఇంద్ర ఉన్నాడు. ఆయన గారిని మనం చూడలేము, కానీ అన్ని పనులు చేస్తుంటాడు. తండ్రి ఇంట్లో ఉన్నాడు కానీ అన్ని పనులు చేస్తుంటాడు. అమ్మక్కది కనిపిస్తుంటుంది 24 గంటలు. అలాగనే భగవంతుడు ఈ యొక్క ప్రపంచంలో ఆయన కనిపించకుండా అందరికీ అన్ని పనులు చేసి పెడుతున్నారు. కాబట్టి అలాంటి ఓంకార జెండా మరి మనం ఇప్పుడు ప్రణవ పథకాన్ని ఆవిష్కరించుకున్నాం స్వామివారి ద్వారా. మరి అలాగనే జ్యోతి ప్రజ్వలన, జ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ ఆత్మ, అదేవిధంగా మనం ఓంకారం 3 సార్లు ఉచ్చరించాలని ప్రయత్నిస్తున్నాం. ఇంకున్నాయి. ఓ
సంగం గం 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 గణేశం గజముఖమభితో వ్యాపకం చింతయంతి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం విద్యాప్రకాశనామానం వేద వేదాంతకోవిదం గీతాతత్వప్రబోధార్థం సద్గురుం ప్రణమామ్యహం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం తత్సత్. సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగరు మాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించ. వేద సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగరు మాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించ. వేద సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగరు మాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. అమ్మ సుందరకాండ దీనికి తేడా ఏం లేదు నా బంగారు తల్లు నీరని. సుందరమైనది సుందరకాండం అందరు పాడుడు ఆనందము మధురము మరి రసవత్తరము మారుతి శ్రీకలు కాంచినవి. అలాగే ఉంటుంది ఇది కూడా. ఈ మగతంలో తేడా లేదు, చక్కగా పాడుతుంది. సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగారు మాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. వేద సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగారు మాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. వేద సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగారు మాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మను చూసి. ఏమన్నాడు? కృష్ణ ఈ రాజ్యం నాకు వద్దన్నాడు. ఏమన్నాడు? రకాంక్షయ విజయం కృష్ణ రచరాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. ఈ యొక్క వీళ్ళను కొట్టి, ఓ కృష్ణ ఈ రాజ్యం గాని ఈ భోగము గాని ఈ రక్తసిక్తమైనటువంటి ముక్తి నాకు వద్దన్నది. ఆ విధంగా అర్జునుడు అంటున్నాడు. ఎందుకంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ప్రవేశించాడు. మరి అర్జునుడేమో 32 శ్లోకాలనే వచ్చేసింది. కానీ అడుగుతున్నాడు రకాంక్ష, ఈ మావలను నాతో మావలను కల్పిస్తున్నాం, వీళ్ళందరూ మావలే. ఏమన్నాడు? తం తథా కృపాయ విశ్రమస్త పూర్ణాక్షరం విషీదంతం ఇదం వాక్య వాచి మధుసూదన. ఓ మధుసూదన, మా వారితో వాళ్ళని చూడి మీరు నా తండ్రులు తనయులు గురువులు మేనమామలు సోదరులు మామలు మిత్రులు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ చెప్పి నేను రక్తసిద్ధమైన భుక్తి వద్దంటున్నాడు. ఏమన్నాడు? ఓ గోవింద సుఖ సౌఖ్యములు, ఓ గోవింద సుఖ సౌఖ్యములు రాజ్యము కోరిది రావారలకై. ఓ గోవింద సుఖ సౌఖ్యములు రాజ్యము కోరిది రావారలకై. వారందరూ ఈట కోరుకు దిగిరి ప్రాణములన్న దీపిని వగరి. వేద సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగారు పాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. వేద సారమిది భగవద్గీత ఇహ పరములకు బంగారు పాట. ఆదిదేవుడగు నారాయణుడు ముదమున పాటునకు ఉపదేశించెను. ఆ ఇద్దరి మధ్యలో
ఏ విధంగా సైన్యాన్ని నిలిపారు, కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళి అప్పుడు అంటున్నాడు, ఉభయసేనల భక్తుడు దూత, ఉభయసేనల భక్తుడు దూత, కన్నుల గురువులు మేనమామలు, సాగర మిత్రుల సోదరులందరూ, తనయుల మనుమల యుగకాంతులు, వేద సారమితి భగవద్గీత ఎవర గురువు అందరు పాట, ఆదిదేవులకు నారాయణుడు, కులముల భక్తులకు ఉపదేశించు, ముల్లోకాలను గెలిచేటువంటి శక్తి కలిగినటువంటి ఓ అర్జున, ఇలాగా భీముడు వై ఏ విధంగా నువ్వు క్షత్రియుని తప్పనిసరిగా యుద్ధం చెయ్యాలి. నువ్వు చేయకుంటే ఎట్లా కొట్టాలని నువ్వు అనుకుంటావు, ఎందుకు కొట్టాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎట్లా తన్నాలని వాడు అనుకుంటున్నావు. నువ్వు ఒకవేళ వదిలినా నిన్ను తరిమేసి తగ్గుతాడు వాడు. కాబట్టి అట్లా ప్రాణం పోయే వదలు ఇట్లా యుద్ధం చేసావురా. ఏమంటున్నాడు, యుద్ధం అంటే మన లోపల జరిగే యుద్ధాలేనండి. మీరు అనుకుంటున్నారు బయట యుద్ధం, మనలో ఉన్నటువంటి దుర్గుణాలే కౌరవులు, మనలో ఉన్నటువంటి సద్గుణాలే పాండవులు. బయట యుద్ధం కాదు. ఇది భావ్యమందరి పోరు భయోనందించు ధర్మక్షేత్రమునందు యుద్ధం కూడా అక్కడ నయమైపోయి. కానీ మనం అర్థం చేసుకుంటే కృష్ణ పరమాత్మ హింసను బోధించండి, కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఏమన్నాడు, మధుసూదన నా గురువులు వీరు, మధుసూదన నా గురువులు వీరు, తండ్రులు పుత్రులు కాకలు మాము, మనుమలు వీర వీర మామలు, భావమరులు కందరు గలరు, ముల్లోకములకు ఏలగయించి కంపని వీరిని కావున కృష్ణ, వేద సారమిని భగవద్గీత దేవరములకు బంగరు పాట, ఆదిదేవులకు నారాయణుడు, కులముల భక్తులకు ఉపదేశించు, వేద సారమిని భగవద్గీత దేవరములకు బంగరు పాట, ఆదిదేవులకు నారాయణుడు, కులముల భక్తులకు ఉపదేశించు. అమ్మ మీరు ఒకసారి అనే ప్రయత్నం చేయాలి, అయ్యగారు కూడా అనాలి. 5 రోజుల కార్యక్రమం, భగవద్గీత 700 శ్లోకాలు ఊరికే అయిపో, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక నెలైనా అవుతుంది. కాబట్టి చక్కగా సాధ్యమైనంత వరకు మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్తాను. 574 శ్లోకాలు కృష్ణ పరమాత్మ. మరి 41 శ్లోకం సంజయింది, 84 శ్లోకాలు అర్జున్ యొక్క ప్రశ్నలు, 41 శ్లోకాలేమో సంజయింది, 1 శ్లోకం ధృతరాష్ట్రుడు. మొట్టమొదటి వాళ్ళు ఎందుకు పెట్టిందంటే ఈ ప్రపంచంలో ఎంతమంది అజ్ఞానులు ఉన్నారో వాళ్ళకు ప్రెసిడెంట్ ఎవడు ధృతరాష్ట్రుడు. తనది కానీ రాజ్యాన్ని తనది అనుకున్నాడు. కాబట్టి ఒక అజ్ఞాని జ్ఞాని కావాల ఉద్దేశంగానే వ్యాస పరమాత్మ ఆ 700 శ్లోకాలలో 1 శ్లోకం వాంది మొదలు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుస్వ మామకాహ పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో కాలు పెట్టినటువంటి మా పిల్లల మనసులు ఏమైనా మారినాయి అని అడిగేవాడు. అక్కడ అడిగలే నివేదించేసిండు. మామకాహ అంటే మా వాళ్ళను, పాండవచ్చైవ పాండవులను అలా కాలు పెట్టిన తర్వాత ఆ స్థల ప్రభావం వల్ల ఏమన్నా మనసులు మారినాయా అని అడిగింది. అడుగుట్లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు తినుమని పెట్టింది ఎట్లుంటుంది, తిను అని పెట్టింది, అది అందులోనే ఉంటుందండి. తినుమనే అన్నావు కానీ తినుమని ఇలా పెట్టింది, ఇంకా పెట్టి తిను అంటే పెట్టేసినట్టేనే. అదేవిధంగా వీడు ముసలోడు అజ్ఞానంలో ఉన్నాడు. అక్కడ రాజ్యాన్ని పరిపాలించిన ఆ దుర్యోధనుడు వారి గుణం పిల్లలకు వచ్చింది, అందుకే భావంతో భవతి. అలాంటి అజ్ఞాని కూడా జ్ఞాని కావాలనే మొట్టమొదలు భగవద్గీతలో వాళ్ళు పెట్టారు. అంతే. 41 శ్లోకం సంజయుని, 84 శ్లోకాలు అర్జునుని, 574 శ్లోకాలు కృష్ణ పరమాత్మై. మనం కౌంటింగ్ చేస్తే 700 శ్లోకాలు. అందుకే ఏమన్నాడు, 701 శ్లోకంబులందరి భావగాంభీరత భయము తీర్చునుగా కృష్ణుడు చెప్పగా అర్జునుడు కపివరుడు. కపివరుడు అంటే మా ఆంజనేయ స్వామి, సుందరకాండ కథానాయకుడు. కృష్ణుడు చెప్పగా అర్జునుడు కపివరుడు, వ్యాసుడు సంజయుడు నేరుగా వినిరి. దైవ సంబద నేత జ్ఞాన దృష్టికి మాత, దేశంబులకు మూత ఈ గీత మాత. కృష్ణుని దూతగా వ్యాసుని వ్రాతగా మంత్రముల మోతగా భూయందు వెలిసే. గుర్రంబులెంచగా ఇంద్రియంబులయ్య దుర్గుణంబులు దూడ కౌరవులు ఐది. వేదముల సారమై విశ్వ సాహిత్యమై గీతమాత జగాన భక్తిగా వెలిసే. అంటే జగన్మాత. భగవద్గీతను మీరు మామూలు పుస్తకం అనుకోవద్దండి. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా భగవద్గీత మించినటువంటి గ్రంథం లేదు. అందుకే భగవద్గీత కింద పెట్టొద్దట.
ఇక్కడ ఏదైనా పీట కానీ పచ్చని ఆకులు కానీ ఏదైనా ఆసనం కానీ పెట్టాలి. ఎందుకంటే అమ్మవారి యొక్క రూపం ఆ 18 అధ్యాయాలకు ఏమనుకున్నారు? మొదటి అధ్యాయం ఏది? అర్జున విషాద యోగం నుంచి 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం వరకు 5 తలలు. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం నుంచి 10 అధ్యాయాలు ఏది? పురుషత్వం ప్రాప్తి యోగం వరకు ఆ 10 చేతులు. 16వ అధ్యాయం దైవాసులు సంబంధించ అద్దం మీద దుమ్ము పెట్టినప్పుడు ముఖం కనిపించదు. అలాగే స్త్రీ ప్రసవించేటప్పుడు మావి అడ్డం వచ్చింది శిశువు కనిపించదు. అలాగని ఎవరికైతే కళ్ళకు కావుర పెట్టదో వారికి వాయు వస్తుంది. ధూమైన విదేవస్ని నిజాదర్శో మలేనిచ ఇతరులమైన ఉత్తర గర్భ సదా తైరేరమౌతం. ఇలాంటి విషయాలు చక్కగా చెప్పుకుంటూ వచ్చింది. అందుకే చాలా చక్కని విషయాలు, అన్ని విషయాలు భగవద్గీతలో మనం అనుకునే విషయాలు, చిన్న చిన్న విషయాలు కూడా అందులో పెట్టేశారు. మనం చదువుకోక కానీ అది చదువుకుంటే అంత జ్ఞానమేనండి. ఆ విధంగా మరి చక్కగా మనం గీతలో ప్రవేశిస్తున్నాం. ఇది మొదట్లో ఉన్నాం. అందుకే నకాంక్ష విజయం కృష్ణ రసరాజ్యం సుఖానిచ కింలో రాజ్యైన గోవింద కిం భోగే జీవితనం అని ఆ యొక్క కృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతుంటే ఇప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు. ఏమన్నాడు? వేదసారమిది భగవద్గీత ఇహ పరములకు బంగలు బాట ఆది దేవుడగు నారాయణుడు వేదసారమిది భగవద్గీత ఇహపరములకు బంగరు బాట ఆది దేవుడకు నారాయణుడు ఉదమున భక్తులకు ఉపదేశించెను. ఆది దేవుడకు నారాయణుడు ఉదమున భక్తులకు ఉపదేశించెను. ఇంకా ఏమంటున్నావు? ఋషికేశ ఎన్నో పేరుతో పిలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు. ఋషికేశనే ఆలము చేయ చాలదు మనసు అనిల ప్రాప్తిని నవ్వుచు మాధవుడనిల పలుకులు పేట తెల్లముగా తెలిపే సంజయుడు. ఋషికేశనే ఆలము చేయ చాలదు మనసు అనిల ప్రాప్తిని నవ్వుచు అనను మాధవుడపుడు పేట తెల్లముగా తెలిపే సంజయుడు. వేదసారమిది భగవద్గీత శోకించితివి తగని వారికై బుద్ధివాదివై పలుకుచుంటివి ఆత్మజ్ఞానులు గుర్తించరువి మనడి వారికై విగత జీవుకై బుద్ధివాదివై పలుకుచుంటివి ఆత్మజ్ఞానులు గుర్తించరు. వేదసారమిది భగవద్గీత ఇహపరములకు బంగరు బాట ఆది దేవుడగు నారాయణుడు ఉదమున భక్తులకు ఉపదేశించెను. చాలా బాగా మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద కోతలు వస్తున్నావు, కానీ ఎందుకు వచ్చిందయ్యా ఈ దుర్బలం నీకు? బుద్ధిమంతులు జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏమన్నాడు? అసోశ్వాదంలో శోచాత్వం ప్రజ్ఞావాదం చే గతాసు నగతాసు నాను శోచంతి పండిత. ఓ అర్జున, ఆత్మజ్ఞానులు ఎప్పుడైనా చనిపోయిన గురించి కానీ బతికిన వాళ్ళ గురించి కానీ ఏడవరా? ఎందుకు వేస్తారు? ఏ దుష్టం తన నష్టం. ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఉంటారా? ఎవరు ఉంటారు? అందరూ కూడా పేద సేతున్నాడు, వీడిని టేబుల్ మీద పెట్టి కావాలి అంటే వాళ్ళు కూడా కింద పెట్టి కావాలి. ఎంత పెద్ద డబ్బులున్నా ఇప్పుడు ఎంతోమంది కోటీశ్వరులు వాళ్ళు బతుకున్నారా? ఏ దృశ్యం తన నష్టం. ఎక్కడైనా లయమైపోవాలి. ఆ లయం చేసిన లోపట్టి ఉన్నాడు శివుడు. బ్రహ్మదేవుడు గుర్తిస్తే దాన్ని స్థితిలో పెట్టేవాడు విష్ణువు, దాన్ని లయం చేసేవాడు ఏది? శివుడు అన్నట్టు. మీరు కిలో బియ్యం తీసుకోవాలి కిరాణం షాప్లో, బియ్యం మారుస్తాడా? బాటి మారుస్తాడా? బియ్యమే మారుస్తాడు. ఎక్కువైనాకో తీసి పడేస్తుంటాడు. ఈ ప్రపంచం కూడా అంతే. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మెట్ ట్రావెల్ చెప్పిన సార్. బరువు తగ్గించుకొని ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు సుఖంగా పోతారు. ఒకటి పోయిందట కాశీకి, 4 పిల్లలు 8 ముల్యలు తీసుకొని పోయింది. ఆ 8 ముల్యలు 4 పిల్లలు వీళ్ళు కాశీకి పోకముందే నలభై కనిపించింది విశ్లేషణ. అందుకే
మరి నీ డబ్బులు పెట్టుకొని పోవాలి కానీ ముళ్ళేది బాగా పెట్టుకొని పోతుంది. మనిషి అవుతుంటాడు. నా స్నేహితుడు ఉన్నాడు, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది. పాప హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడు వచ్చినా వేములవాడ దర్శనం ప్రతి సంవత్సరం బాగా చేసుకుంటూ అంజయ్య గారు ఏం దర్శనం పాడేది, పోరగానే వేస్తున్నారు. ఇంకా నన్ను ముళ్ళేల కాడ ఉంచి వాళ్ళు దర్శనం చేసుకొని వస్తారు. ఇక మళ్ళీ చేసుకుని లేదంటే మళ్ళీ నన్ను ఆ కట్టకు తోలిస్తారు. ఇక అవన్నీ చేసిపోయే వాళ్ళకి నేను ఇప్పటివరకు దేవుడు చూడలేదన్నాడు. అప్రోచ్ పిల్లలతోటి గందరగోళంలో పోతే ఇంతే. విద్య గురువు, బుద్ధి గురువు, పెళ్ళాం పెద్ద గురువు. ఆమె చెప్పాను, ఇప్పుడు ఉపదేశం చేసుకున్న వాళ్ళకి ఎవరైతున్నారో గురువు పెళ్ళామే గురువు అంటారు. అంతే, గురువు గారిని ఎవరు తొందరగా లేకుంటే పెళ్ళామే గురువు అవుతుంది. కాబట్టి ఆ విధంగా వాడు దేవుడిని చూసుకోలేదు. ఎందుకంటే సంసారం అంత లంపట ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా బరువు తగ్గించుకొని ప్రయాణం చేయాలి. మనం కూడా ఎక్కడైనా భాగం ఏ దృశ్యం తన్నస్యం. ఈ శరీరం నిత్యంగా ఆత్మవెళ్ళిన దేహం అగ్నిహోత్రుడి పాలు, కఠిన శరీరములన్నీ గంగ పాలు, మీద గప్పిన బట్ట వేగి వేగని పాలు, దాచుకున్న ధనము ధరణి పాలు, ఇల్లు మంచము సొమ్ము ఇతర లోకుల పాలు, బస్టు పెళ్ళ ఉన్న ప్రజల పాలు, కొడుకు వండిన పిండ కూడు కాకుల పాలు, కళ్ళ జీవుడు కాలయముని పాలు, ఏది తన వెంట రాబోదు ఎవరికైనా ముందు నీ దాసుడయ్యుంటే ముక్తి కలుగు. భద్రగిరి రామ శ్రీరామ సర్వభౌమ రామ రామ ప్రభో మహారామచంద్ర. ఏది రాదండి, కూతురు తిట్టా, కోడలు కొట్టా, కొడుకు పట్టుకొని బయటికి నెట్టి అందరూ కూడా ఒప్పంటారు. కాబట్టి పోకముందే కళ్ళు బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే ప్రయత్నం చేయాలట. ఎట్లయినా పోతాం మనం, పోయేది పోతాం. అందుకే భజగోవిందంలో చెప్పాడు ఎవరు శంకరాచార్యులు, బాలాస్తావత్ క్రీడాసక్త, తరుణీస్తావా తరుణీసక్త, వృద్ధాస్తావా చింతాసక్త, పరమే బ్రహ్మని కోపిన సక్త. ఆటల పాటల బాల్యము గడుసును ఆపై యవ్వన మబ్బులుగా, చీటికి మాటికి చింత చేతునిక శ్రీహరినప్పుడు వలుతువురా. అన్ని రోగాలైన చిన్నప్పుడేమో ఓ పోతి పట్టుకున్నాం, అతడి పోలవేలంగా అన్నావు. ఇన్ని సంపాదన పోలవేలో జరిగేసినావు, తెలివితేట రాజకీయంలో జరిగేసినావు. ఇక ఇప్పుడు అన్ని పోయినాయి. వాళ్ళు అంటుంటే ఉత్త ఏది ఎంతి ఇస్తారో అక్కడ నా ముందు పెడతాను, నేను కూడా తాగుతా అంటారు. అందుకే ఆయన వెళ్ళకముందే కళ్ళు బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే ట్రై చేయాలన్నట్టు భగవంతుని గురించి. అందుకే మీరు చూడండి, ఫ్యాన్ వేయండి, ఒకటే నంబర్ మీద పెట్టండి, తిరుగుతుంది. కానీ కట్ట పని చేయడం బంధు కాదు, అది జస్ట్ తిరిగి కూర్చొని. అందుకే ఇప్పటి నుంచి రామరామ అంటే పోయేటప్పుడు కూడా నోటి నిండా నాలుకై చెవులు ఇంద్రాక నైనా అంటే వాడు ఎక్కడో ఏది బయటకే పిలిచినట్టుంటుంది, మీకు తిరగాలి. అందుకే ఇప్పుడే అంటుంటే అది ఫ్యాన్ తిరిగినట్టు మీరు తిరుగుతుంది. కాబట్టి చక్కగా నామస్మరణ చేసి తరించాలి. ఎట్లయినా పోతాం, కానీ ఏదంటే నింద ఉండకుండా పొందలేదని అట్లా వస్తుంది. కానీ అందరం పోయేతోళ్ళమే. ఈ దృశ్యం ఈ ప్రపంచమే నశించిపోతుంది, మనం ఇక్కడ. కాబట్టి అందుకే అంటున్నారు ధృతరాష్ట్రుడు, తనది కానీ రాజ్యాన్ని తనది అనుకొని వాడు పోరాడు ఆనందపడుతున్నాడు. కొంచెం చూడండి అంటే అంత పెద్ద అయిపోయింది. అందుకే అంటున్నారు కృష్ణ పరమాత్మ కూడా ఏమని, ఒరే అవలగానే ఏడుస్తున్నావు, జ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అశోచ్వాదను శ్రేష్ఠం ప్రజ్ఞావాదాంచ భాషితే కథాసు నగతాసుంచ నాను శోచిత పండిత. నువ్వు పండితులాగిన మాట్లాడుతున్నావు అంటే అప్పుడు అంటున్నాడు, దేహినోస్మిన్ జరా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్థలమూయతి. అర్జున, శైశవ యౌవన వార్ధక్యములు కలిగినట్టుగా వేరతనవు జీవిత కొరకును కావున జ్ఞాను ఈ విషయమున మోగమునంద. శైశవ యౌవన వార్ధక్యములు కలిగినట్టుగా వేరతనవు జీవిత కొరకును కావున జ్ఞాను ఈ విషయమున మోగమునంద. వేదసారమిది భగవద్గీత ఇహపరములకు మంగళ మాట. ఆది దేవుడకు నారాయణుడు యుగముల భక్తులకు ఉపదేశించె. వేదసారమిది భగవద్గీత ఇహపరములకు మంగళ మాట. ఆది దేవుడకు నారాయణుడు యుగముల భక్తులకు ఉపదేశించె. అయ్యా, శైశవం అంటే చిన్నప్పుడు, వార్ధక్యం అంటే ముసలితనము. అలాగనే మరి అన్ని కూడా శైశవం వార్ధక్యం ముసలి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి దీని గురించి విచారించాలి.